ఓం శాంతి. प्रातः क्लास चल रहा था। ఓం శాంతి. ప్రాతः క్లాస్ నడిచింది 22/8/68 का 22/8/1968 चौथे पेज के मध्य में बात चल रही थी। 4వ పేజీ మధ్యంలోని విషయం నడిచింది. तुम शंकराचार्यों से सन्यासियों से भी पूछ सकते हो। మీరు శంకరాచార్యుణ్ణి సన్యాసుల్ని కూడా అడగొచ్చు. और बता सकते हो कि तुम्हारा धर्म तो अलग है। మరియు చెప్పొచ్చు మీ ధర్మం అయితే వేరయ్యింది. वो तो बाद में आता है। వారైతే తర్వాత వస్తారు. शुरू में तो जरूर एक आदि सनातन देवी देवता धर्म होगा। ప్రారంభంలోనైతే ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉండేది. जब आदि सनातन देवी देवता धर्म था, ఎప్పుడైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అనేది ఉండేదో तो और सभी धर्म मुक्ति में थे। అప్పుడు అన్ని ధర్మాలు ముక్తిలోని ఉండేవి. और ऐसे ही अभी भी होगा। మరియు అదే విధంగా ఇప్పుడు కూడా అవుతాయి. तुम बच्चे तो मुक्ति में जाने का सहज उपाय बताते हो। పిల్లలైన మీరైతే ముక్తిలోకి వెళ్ళేటటువంటి సహజమైన ఉపాయాన్ని చెబుతారు. और वो तो कितनी हठयोग क्रियाएं आदि सिखलाते हैं। వారైతే ఎన్ని హఠయోగ క్రియలు అవి నేర్పిస్తారు. उनका तो है ही हठयोग। వారిదైతే అయ్యింది హఠయోగం. तुम तो मुक्ति में जाने के लिए बहुत सहज सहज बातें बताते हो। మీరైతే ముక్తిలోకి వెళ్ళడం కోసం చాలా చాలా సహజమైన విషయాలని చెబుతారు. कहते हो अपन को आत्मा समझ, అంటారు స్వయాన్ని ఆత్మ అనుకొని अपने परमपिता परमात्मा बाप को याद करो। తమ యొక్క పరంపిత పరమాత్మ తండ్రిని యాద్ చేయండి. बाप भी कहते हैं मैं ही एवर पावन हूँ। తండ్రి కూడా అంటారు నేనే ఎవరు పావనుడుని. जो एवर पावन है ఎవరైతే ఎవరు పావనుడు ఉన్నారో वो ही सभी को पावन बना सकता है। వారే అందరినీ పావనంగా తయారు చేయగలుగుతారు. एवर पावन का मतलब ఎవరు పావనుడి యొక్క అర్థం ఏంటి? उसकी प्योरिटी की शक्ति का कितना भी कोई संग का रंग ले, అతని యొక్క ప్యూరిటీ యొక్క శక్తి యొక్క సాంగత్యపు రంగుని ఎవరు ఎంత తీసుకున్నా కూడా उसकी पवित्रता कभी क्षीण नहीं होती है। అతని యొక్క పవిత్రత ఎప్పుడూ క్షీణం అవ్వదు. इसके लिए शास्त्रों में एक श्लोक भी बनाया हुआ है। దీనికోసం శాస్త్రాలలో ఒక శ్లోకం కూడా తయారు చేయబడి ఉంది. पूर्णमिदं पूर्णमदः पूर्णमुदच्यते। పూర్ణాత్ పూర్ణముదచ్యతే. वो पूर्ण है। అతను పూర్ణమయ్యారు. पूर्ण में से पूर्ण ले लिया जाए పూర్ణం నుండి పూర్తిగా తీసేసుకున్నా కూడా तो पूर्ण ही बचता है। అయినా కూడా పూర్ణమే మిగులుతారు. खूटता नहीं है। తరగరు. अर्थात అనగా वो एवर प्योर है ఆయన ఎవర్ ప్యూర్ అయ్యారు.
और इस दुनिया के जो भी मनुष्य मात्र हैं, चाहे धर्म पिताएं हों, धर्मात्माएं हों, మరియు ఈ ప్రపంచం యొక్క ఏ మనుష్య మాతృలైనా, ధర్మపితలైనా, మహాత్ములైనా, महात्माएं हों, మహాత్ములైనా वो सब संग के रंग में आने से వారందరూ సాంగత్యపు రంగులోకి రావడంతోనే खूट जाते हैं। తరిగిపోతారు. उनकी प्योरिटी వారి యొక్క పవిత్రత समाप्त हो जाती है। సమాప్త అయిపోతుంది. इसलिए అందువలనే जो संग के रंग में आकर के प्रभावित हो जाते हैं, ఎవరైతే సాంగత్యపు రంగులోకి వచ్చి ప్రభావితం అయిపోతారో, नीचे गिर जाते हैं, కిందకు పడిపోతారో, वो औरों को पतित से पावन नहीं बना सकते। వారు వేరే వారిని పతితం నుండి పావనంగా తయారు చెయ్యలేరు. स्वयं पतित होने वाला दूसरों को पावन कैसे बनावेगा? స్వయం పతితం అయ్యేటటువంటి వారు వేరే వారిని పావనంగా ఎలా చేయగలుగుతారు? सब जन्म मरण के चक्र में आने वाले हैं। అందరూ జనన మరణ చక్రాల్లోకి వచ్చేటటువంటి వారు అయ్యారు. सब सुख भोगने की आकांक्षा रखने वाले हैं। అందరూ సుఖాన్ని భోగించేటటువంటి ఆకాంక్షని పెట్టుకునేటటువంటి వారు అయ్యారు. जो भी पाठधारी रंगमंच पर आत्माएं हैं, ఎవరైతే పాటదారీలు రంగస్థలం మీద ఉన్నారో सब भोगी हैं। అందరూ భోగిలయ్యారు. शरीर से सुख भोगते भोगते శరీరం ద్వారా సుఖాన్ని భోగిస్తూ భోగిస్తూ आत्मा की शक्ति की क्षीणता होती रहती है। ఆత్మ యొక్క శక్తి క్షీణమవుతూ ఉంటుంది. एक ही तुरीय शक्ति है, सर्वशक्तिवान, ఒక్కరే తురియా శక్తి సర్వశక్తివంతుడయ్యారు. जो इस सृष्टि पर आता भी है, వారి సృష్టి మీదకు వస్తారు కూడా. पतित दुनिया में आता है, పతిత ప్రపంచంలోని వస్తారు. पतित से पतित तन में आता है, పతితం కంటే పతితం యొక్క శరీరంలోకి వస్తారు. फिर भी అయినా కూడా उसकी पवित्रता की पावर అతని యొక్క పవిత్రత యొక్క कम పవర్ नहीं होती है। తగ్గదు. जो जो आत्माएं उसके संग के रंग में आती हैं, ఏ ఏ ఆత్మలైతే అతని యొక్క సాంగత్యపు రంగులోకి వస్తారో उनमें दिन दूनी रात चौगुनी వారిలోని పగలు 2 రెట్లు, రాత్రి 4 రెట్లు पवित्रता बढ़ती ही जाती है। పవిత్రత అనేది పెరుగుతూనే ఉంటుంది. तो बोला అయితే అన్నారు, कि तुम बच्चे तो పిల్లలైన మీరైతే उस परम पवित्र बाप को पहचानते हो ఆ పరం పవిత్ర తండ్రిని గుర్తిస్తారు और उसे याद करने का सहज रास्ता बताते हो। మరియు వారిని స్మృతి చేసేటటువంటి సహజమైన మార్గాన్ని చెబుతారు. वो तो कठिन कर देते हैं, వారైతే కఠినం చేసేస్తారు. निराकार बताए देते हैं, నిరాకారుడు అని అనేస్తారు, सर्वव्यापी बताए देते हैं। సర్వవ్యాపి అని అనేస్తారు. सर्वव्यापी बताने से तो बुद्धि भटक जाती है। సర్వవ్యాపి అని అనినట్లయితే బుద్ధి భ్రమింపబడుతుంది. कहाँ कहाँ बुद्धि को टिकाएंगे? ఎక్కడెక్కడ బుద్ధిని స్థిరం చేస్తారు? अभी तो बाप ने सहज रास्ता बताया है ఇప్పుడైతే తండ్రి సహజమైన మార్గాన్ని చెప్పారు. कि अपन को आत्मा समझो ఏమనంటే స్వయాన్ని ఆత్మ అనుకోండి, और इस सृष्टि पर आए हुए साकार बाप को మరియు ఈ సృష్టి మీదకు వచ్చినటువంటి సాకార తండ్రిని, जो मनुष्य सृष्टि का बाप है, ఎవరైతే మనుష్య సృష్టి యొక్క తండ్రి ఉన్నారో उसे पहचानो। వారిని గుర్తించండి. वो क्रिएटर है। వారు క్రియేటర్ అయ్యారు. क्रिएटर और क्रिएशन का संबंध साकार में होता है। క్రియేటర్ మరియు క్రియేషన్ యొక్క సంబంధం అనేది సాకారంలోనే उस ఉంటుంది. क्रिएटर में वो निराकार,
ఆ క్రియేటర్లోని నిరాకారుడు परमपिता परमात्मा शिव प्रवेश करता है పరంపిత పరమాత్మ శివుడు और ప్రవేశిస్తారు पहचान देता है మరియు గుర్తింపునిస్తారు, పరిచయాన్ని ఇస్తారు. कि मुझे याद करो, ఏమనంటే నన్ను యాద్ చేయండి, मैं ही एवर पावन हूँ. నేనే ఎవరు పావనుడునయ్యాను. जिस मुकर्रर रथ में मैं प्रवेश करता हूँ ఏ ముకరర్ శరీరంలోనైతే నేను ప్రవేశిస్తానో उसको भी एवर पावन नहीं कहेंगे अभी. వారిని కూడా ఎవరు పావనుడు అని ఇప్పుడు అనడం జరగదు. उसे भी एवर पावन तब कहेंगे అతన్ని కూడా ఎవరు పావనుడు అని ఎప్పుడు అనడం జరుగుతుందంటే जब सुप्रीम सोल बाप ఎప్పుడైతే సుప్రీం సోల్ తండ్రి उस आत्मा को ఆ ఆత్మని आप समान बनाए लेते हैं. తన సమానంగా తయారు చేసేస్తారు. तो मुझे ही कहते हैं पतित पावन. అయితే నన్నే అంటారు పతిత పావనుడు అని. पतितों को पावन बनाने वाला. పతితుల్ని పావనంగా తయారు చేసేటటువంటి. बोलो, చెప్పండి, अभी तुम सन्यासी अपने देह अभिमान को छोड़ दो. ఇప్పుడు సన్యాసీలు మీరు దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. अपन को आत्मा समझो और बाप को याद करो तो तुम्हारे भी पाप भस्म हो जाएंगे. స్వయాన్ని ఆత్మ అనుకోండి మరియు తండ్రిని కూడా యాద్ చేయండి, అప్పుడు మీ యొక్క పాపాలు భస్మం అవుతాయి. बस అంతే. एक ही बात पक्की सुनाते हैं. ఒకటే విషయాన్ని పక్కాగా వినిపిస్తారు. उस एवर प्योर बाप को याद करो ఆ ఎవరి ప్యూర్ తండ్రిని యాద్ చేయండి, तो तुम्हारे पाप कटेंगे అప్పుడు మీ యొక్క పాపాలు కట్ అవుతాయి और तुम मुक्ति धाम में चले जाएंगे. మరియు మీరు ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. कोई भी हो सभी को यही रास्ता बताओ. ఎవరైనా కూడా అందరికీ ఇదే మార్గాన్ని చెప్పండి. कोई मानेगा कोई नहीं मानेगा, కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. माने न माने, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా किसी की बुद्धि में अगर थोड़ा भी बैठ जाएगा ఎవరి బుద్ధిలోనైనా కొద్దిగా కూర్చుండిపోయినా కూడా तो प्रजा में आ जाएगा. అప్పుడు ప్రజల్లోకి వచ్చేస్తారు. नहीं बैठता है तो समझ जाना चाहिए కూర్చోకపోయినట్లయితే అర్థం कि చేసుకోవాలి, हमारे धर्म का है ही नहीं. వీరు మన ధర్మం వారు కానే కాదు. दो ही अक्षर समझाने हैं, రెండే అక్షరాలు అర్థం చేయించాలి. अलफ అలఫ్ अर्थात अल्लाह. అనగా అల్లాహ్. अल्लाह ऊंचे ऊंच को कहा जाता है. అల్లాహ్ ఉన్నతుణ్ణి అనడం జరుగుతుంది. ऊंच और नीच की गणना ఉన్నతం మరియు నీచం యొక్క గణన అనేది साकार सृष्टि पर ही होती है. ఈ సాకార సృష్టి మీదే ఉంటుంది. निराकारी दुनिया में ऊंच और नीच की बात नहीं है. నిరాకారి ప్రపంచంలో ఉన్నతం నీచం అనే విషయమే లేదు. तो अलफ है ऊंचे ऊंच అయితే అలఫ్ అయ్యారు ఉన్నతుడు, और वो ऊंचे ऊंच మరియు ఆ ఉన్నతుడు इस सृष्टि पर आता है ఈ సృష్టి మీదకు వస్తారు. तो ऊंचे ऊंचा बादशाह बनाता है. అప్పుడు ఉన్నతుడైన బాద్షాహుడుగా తయారు చేస్తారు, చక్రవర్తిగా తయారు చేస్తారు. पिछाड़ी में फिर एक ही बात कहते हैं, అంతిమంలోని మళ్ళీ ఒక్క విషయాన్ని చెబుతారు, मन मना भव. మన్మనాభవ్. मेरे मन के संकल्पों में समझा. నా మనసు యొక్క సంకల్పాలలోని ఇమిడి పొండి. मैं निराकारी स्टेज वाला हूँ. నేను నిరాకారి స్టేజ్లో ఉండేటటువంటి వాడిని, तू भी निराकारी बन जा. మీరు కూడా నిరాకారిగా అయిపోండి. मैं निसंकल्प स्टेज वाला हूँ. నేను నిస్సంకల్పి స్టేజ్ కలిగిన వాడిని, तो मेरे को याद करते करते तू भी ऐसे ही बन सकता है. నన్ను యాద్ చేస్తూ చేస్తూ అదే విధంగా మీరు కూడా తయారైపోవచ్చు. निराकारी बनेगा तो నిరాకారి निर्विकारी बनेगा.
ఇక అయినట్లయితే నిర్వికారిగా అవుతారు. फिर निरहंकारी भी कहा जाएगा। మళ్ళీ నిరహంకారి అని కూడా అనడం జరుగుతుంది. इसलिए एक ही बात बताते हैं कि माम एकम याद करो। అందువలనే ఒకటే విషయాన్ని చెప్పటం జరుగుతుంది, మామేకం యాద్ చేయండి. फिर जो जितना याद करे, మరియు ఎవరు ఎంత యాదుని చేస్తారో अपनी याद का मीटर देखते रहो తమ యాది యొక్క మీటర్ని చూసుకుంటూ ఉండండి. कि हमारी याद ఏమనంటే మన యొక్క యాదు कितनी सहज होती जाती है। ఎంత సహజంగా అవుతూ ఉంటుంది. याद में बैठता हूँ యాదులో కూర్చుంటాను, तो कितनी देर लगती है मुझे मन को एकाग्र करने में। ఎంత సమయం పడుతుంది మనసుని ఏకాగ్రం చేయడంలోని. ये मीटर देखते रहो। ఈ మీటర్ని చూసుకుంటూ ఉండండి. जो मीटर वाले होते हैं, ఎవరైతే మీటర్ వారు ఉంటారో, पानी के मीटर वाले या बिजली के मीटर वाले, జలం యొక్క మీటర్ వారు మరియు కరెంటు యొక్క మీటర్ వారు ఎవరైతే ఉంటారో, వాటర్ మీటర్ వారు మరియు కరెంటు మీటర్ వారు ఎవరైతే ఉంటారో उनके पास भी तो मीटर होता है ना। వారి దగ్గర కూడా మీటర్ ఉంటుంది కదా. लंबाई को नापने वालों के पास भी मीटर होता है। పొడుగుని కొలిచేటటువంటి వారి దగ్గర కూడా మీటర్ అనేది ఉంటుంది. तो जितने माइल्स का అయితే ఎంత మైల్స్ యొక్క पता पड़ता जाता है, మైళ్ళు గురించి తెలుస్తూ ఉంటుందో नूत तो होता है ना। ఇమిడిపోవడం అయితే జరుగుతుంది కదా. तो तुमको तो बहुत थोड़ा समझना और समझाना है। మీకైతే చాలా కొద్దిగా అర్థం చేసుకొని అర్థం చేయించాలి. तुम्हारा समय तो बहुत कीमती है। మీ సమయం అయితే చాలా వాల్యుబుల్ అయినది. बाप से वर्षा लेने के लिए తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడం बार కోసం बार बाप को ही याद करना है, మాటి మాటికి తండ్రినే యాద్ చేయాలి. खुद याद करना है और दूसरों का कल्याण भी करना है। స్వయం యాద్ చేయాలి మరియు వేరే వారి యొక్క కళ్యాణాన్ని కూడా చేయాలి. समय नष्ट नहीं करना है। సమయాన్ని నష్టం చేసుకోకూడదు. ईश्वरीय सेवा में ఈశ్వరీయ సేవలోని हड्डी हड्डी स्वाहा करनी है। ఎముకెముకని స్వాహా చేసేయాలి. इसके लिए दधीचि ऋषि का मिसाल दिया जाता है। దీనికోసం దదీచి ఋషి యొక్క ఉదాహరణని ఇవ్వడం జరుగుతుంది. तो मित्र संबंधी आदि जो भी मिले, అయితే మిత్ర సంబంధీయులు మొదలుగొన్న వారు ఎవరు లభించినా కూడా, उनको ఎవరు बोलो కలిసినా కూడా వారికి చెప్పండి, कि हम तो सिर्फ एक ही बात सुनाते हैं। మేమైతే కేవలం ఒకే విషయాన్ని कि हम सब भाई भाई हैं। ఏమనంటే మనం అందరమీ సోదర సోదరుడమి, सब एक पिता के बच्चे हैं। అందరూ ఒక తండ్రి యొక్క సంతానం అయ్యాము. तो हमारा धंधा మన యొక్క కార్యం सो बाप का धंधा। అదే శివ తండ్రి యొక్క పని కూడా అయ్యింది. बाप का धंधा है सबको पैगाम दो। తండ్రి యొక్క పని అయ్యింది, అందరికీ సందేశాన్ని ఇవ్వండి. हम भी पैगंबर के बच्चे पैगंबर हैं। మనం కూడా పైగంబర్ తండ్రి యొక్క పైగంబర్ పిల్లలం అయ్యాము, సందేశవాహకులం అయ్యాము. और कोई फालतू बातें नहीं करनी चाहिए। ఇంకా వేరే ఏమీ వ్యర్థ విషయాలని మాట్లాడకూడదు. पक्का बुद्धि में बैठाना है कि सिर्फ एक बाप की याद से ही पावन बनेंगे। పక్క బుద్ధిలోని కూర్చోబెట్టాలి, ఒక్క తండ్రి యొక్క యాదు ద్వారానే పావనంగా తయారవుతాం. पावन धाम दो ही हैं। పావన ధామాలు రెండే అయ్యాయి, एक शांति धाम ఒకటి శాంతిధామం और दूसरा सुख धाम। మరియు రెండోది సుఖధామం.
ये तो पतित दुनिया है, दुखधाम। ఇదైతే పతిత ప్రపంచం అయ్యింది, దుఃఖధామం. अभी फिर बाप कहते हैं మళ్ళీ ఇప్పుడు తండ్రి అంటారు, कि मुझे याद करो तो दुखधाम को छोड़ करके तुम ఏమనంటే నన్ను యాద్ చేయండి, దుఃఖధామాన్ని విడిచిపెట్టి మీరు सुखधाम में ट्रांसफर हो जाएंगे। సుఖధామంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. पहले शांति धाम जाएंगे। మొదట శాంతిధామానికి వెళ్తారు. जिसको समझाना है ఎవరికైతే అర్థం చేయించాలో उसकी नब्ज भी देखनी पड़ती है। వారి యొక్క నబ్జ్ని కూడా చూడడం జరుగుతుంది, నాడిని కూడా చూడడం జరుగుతుంది. उन लोगों को तो पता ही नहीं है कि दुनिया का विनाश होना है। వారికైతే తెలియదు ప్రపంచం యొక్క వినాశనం అవ్వనున్నది అని. अब तो पहले ही मर जाएंगे। వారు మొదటే మరణిస్తారు. तुम्हारी बातें सुनने के लिए उनको फुर्सत ही नहीं है, మీ విషయాలను వినేటటువంటి వారికి సమయం కూడా లేదు. तो विनश्यंती हो जाते हैं। అప్పుడు వినశ్యంతి అయిపోతారు. तुम्हारी तो विजय निश्चित है, మీ విజయం అయితే నిశ్చితమయ్యింది. तुम्हारे अलावा మీరు తప్ప बाकी सब शांति धाम में चले जाए। మిగతా వారందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. ओम शांति। ఓం శాంతి. अगला प्रातः क्लास है తరువాత ప్రాతః క్లాస్ అయ్యింది 23 अगस्त 1968। 23/8/1968. रूहानी बाप बैठे रूहानी बच्चों को समझाते हैं। ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తారు. जब भी मुरली शुरू होती है ఎప్పుడైతే మురళి ప్రారంభం అవుతుందో तो अक्सर करके ये बात क्यों बोलते हैं, ముఖ్యంగా ఈ విషయాన్ని ఎందుకని చెబుతారు, क्यों याद दिलाते हैं ఎందుకని గుర్తు తీసుకొస్తారు? कि रूहानी बाप बैठे रूहानी बच्चों को समझाते हैं। ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అని. इसलिए याद दिलाते हैं ఎందుకు గుర్తు చేస్తారంటే कि 63 जन्म की रग पड़ी हुई है, 63 జన్మల యొక్క అలవాటు అనేది పడిపోయింది. देहधारियों के संग के रंग में आने की। దేహదారుల యొక్క సాంగత్యపు రంగులోకి వచ్చేటటువంటి. देहधारियों को देखते हैं तो देहधारियों की ही याद आती है। దేహదారుల్ని చూసినట్లయితే దేహదారుల యొక్క స్మృతే వస్తుంది. यहाँ तो दो बाप हैं, ఇక్కడైతే ఇద్దరు తండ్రులు ఉన్నారు. एक है रूहानी बाप, ఒక్కరయ్యారు ఆత్మిక తండ్రి, वो भी बेहद का है। వారు కూడా బేహద్దు అయ్యారు. बेहद की रूहें और उनका बाप बेहद का। బేహద్దు ఆత్మలు మరియు వారి యొక్క తండ్రి కూడా బేహద్దు అయ్యారు. और वो रूहानी बाप మరియు ఆ ఆత్మిక తండ్రి इन जिस्मानी आंखों से नहीं दिखाई पड़ता है, ఈ శారీరక నేత్రాల ద్వారా కనిపించరు. इसलिए याद दिलाते हैं అందువల్లనే గుర్తుకి తీసుకొస్తారు. कि रूहानी बाप समझाने वाला है ఆత్మిక తండ్రి అర్థం చేయించేటటువంటి और వారయ్యారు बैठ समझाते हैं। మరియు కూర్చొని అర్థం చేయిస్తారు. किसमें बैठ समझाते हैं, దేనిలో కూర్చొని అర్థం చేయిస్తారు, ఎవరిలో కూర్చొని అర్థం जिस्मानी बाप में చేయిస్తారు? बैठ समझाते हैं। శారీరక తండ్రిలో కూర్చొని అర్థం वो చేయిస్తారు. जिस्मानी बाप भी ఆ శారీరక తండ్రి కూడా मनुष्य सृष्टि का बेहद का बाप है। మనుష్య సృష్టి యొక్క బేహద్దు తండ్రి అయ్యారు. क्राइस्ट आदि धर्म पिताएं फिर भी క్రైస్తు మొదలుగున్న ధర్మపితలు అయినా కూడా 150-200 करोड़ मनुष्य सृष्टि के बाप है। 150-200 కోట్ల మనుష్య సృష్టికి తండ్రులయ్యారు. उनकी तो फिर भी हद है, వారిదైతే ఇంకా హద్దు అనేది ఉంది. परंतु కానీ जिस मुकर्रर रथ में परम पिता परमात्मा रूहानी बाप आते हैं ఏ ముఖరర్ శరీరంలోనైతే పరంపిత పరమాత్మ తండ్రి వస్తారో तो सारी मनुष्य सृष्टि का बाप है। అతనైతే మొత్తం మనుష్య సృష్టికి అంతటికీ కూడా తండ్రి అయ్యారు. परंतु అయినా కూడా समझाने वाला అర్థం చేయించేటటువంటి వారు కానీ वो मनुष्य सृष्टि का बाप नहीं है, ఆ మనుష్య సృష్టి రూపీ తండ్రి కాదు, वो जिस्मानी बाप है।
వారు శారీరక తండ్రి అయ్యారు. मनुष्यों को जिस्म होती है, మనుష్యులకి శరీరం ఉంటుంది. वो जिस्मों को पैदा करने वाला है. వారు శరీరాన్ని ఉత్పత్తిని చేసేటటువంటి వారు అయ్యారు. जो जिस्मानी मनुष्य सृष्टि है, ఏదైతే శారీరక మనుష్య సృష్టి ఉందో उसका बीज बोने वाला बाप है. దాని యొక్క బీజాన్ని నాటేటటువంటి తండ్రి అయ్యారు. 500 करोड़ मनुष्य सृष्टि के 500 కోట్ల మనుష్య సృష్టి యొక్క पहले पत्ते को भी जन्म देने वाला बाप है. మొదటి ఆకుకు కూడా జన్మనిచ్చేటటువంటి తండ్రి అయ్యారు. परंतु वो समझाने वाला नहीं है. కానీ వారు అర్థం చేయించేటటువంటి వారు కాదు. समझाने वाला అర్థం చేయించేటటువంటి रूहानी వారు बाप है. ఆత్మిక తండ్రి అయ్యారు. बताते हैं చెబుతారు कि मुझे ये बातें समझाने में मजा आता है. నాకు ఈ విషయాలని అర్థం చేయించడంలోని మజా వస్తుంది. किसको? ఎవరికి? रूहानी बाप को ఆత్మిక ये తండ్రిగా रूहानी बातें समझाने में बहुत मजा आता है. ఈ ఆత్మిక విషయాలని అర్థం చేయించడంలో చాలా మజా వస్తుంది. और फिर तुम बच्चों को पवित्र बनाने में भी बहुत मजा आता है. మరియు పిల్లలైన మిమ్మల్ని పవిత్రంగా తయారు చేయడంలోని కూడా మజా వస్తుంది. क्या? ఏంటి? जितना जितना ఎంతెంత मैं तुम बच्चों के संसर्ग संपर्क संबंध में आता जाता हूँ, మీ యొక్క సంబంధ సంసర్గ సంపర్కంలోకి వస్తానో और जितना जितना तुम बच्चे मेरे को लगाव पूर्वक याद करते हो, మరియు ఎంతెంత మీరు నన్ను ప్రేమపూర్వకంగా స్మృతి చేస్తారో उतना तुम पवित्र. అంత మీరు పవిత్రంగా తయారైపోతూ इसलिए ही ఉంటారు. कहते हैं అందువలనే అంటారు कि पतित पावन बाप को याद करो. పతిత పావనుడు తండ్రిని యాద్ చెయ్యండి. पतितों को पावन बनाने वाला పతితుల్ని పావనంగా తయారు చేసేటటువంటి వారు वो निराकार रूहानी बाप है. ఆ నిరాకారుడు ఆత్మిక తండ్రి అయ్యారు. जब गाते हैं पतित ఎప్పుడైతే पावन పాడతారు పతిత పావనుడు सीताराम, సీతారాముడు, तो गाने वाले भक्तों की बुद्धि साकार की ओर चली जाती है. అయితే పాడేటటువంటి వారి యొక్క బుద్ధి సాకారుడి మీదకి వెళ్ళిపోతుందా या रूहानी बाप की ओर जाती है. లేక ఆత్మిక తండ్రి దగ్గరికి వెళ్తుందా? तो ये बात तो झूठी हो गई ఇదైతే అసత్యం అయిపోయింది. ఏంటి? कि राम और सीता पतितों को ఏమనంటే पावन बनाने वाले हैं. రాముడు సీత పతితుల్ని పావనంగా తయారు చేసేటటువంటి వారు అయ్యారు. बाप भी बार बार समझाते हैं. తండ్రి కూడా మాటి మాటికి అర్థం చేయిస్తారు. మీరందరూ సీతలయ్యారు. चाहे मेल हो అది మేల్స్ అయినా और चाहे అది फीमेल हो, ఫీమేల్స్ అయినా सब रावण की जेल में हो. అందరూ రావణుడి యొక్క జైల్లో ఉన్నారు. అలాగా उसमें प्रजापिता आ गया कि नहीं आ गया? దానిలోని ప్రజాపిత వచ్చేసారా లేక రాలేదా? क्या अलग कर दिया? లేక వేరు చేసేసారా? वो भी आ गया? అతను కూడా वो వచ్చేసారు. भी रावण की जेल में आता है कि नहीं आता है? అతను కూడా రావణుడి యొక్క జైల్లోకి వస్తారా లేక రారా? आता है. వస్తారు. तो वो అయితే ये వారు समझे कि मैं तो राम हूँ. ఒకవేళ ఇలా అనేసుకున్నట్లయితే ఏమనంటే నేను రాముణ్ణి, ये तो झूठी बात हो गई. ఇదైతే అసత్యపు విషయం అయిపోయింది. परम पिता परमात्मा शिव ज्योति बिंदु रूहानी बाप के सामने పరంపిత పరమాత్మ ఆత్మిక తండ్రికి ఎదురుగా वो भी क्या है? అతను కూడా ఏమయ్యారు? सीता है या राम है? సీత అయ్యారా లేక రాముడయ్యారా? वो भी सीता है. అతను కూడా సీత అయ్యారు. फिर राम कौन है? మరి రాముడు ఎవరయ్యారు? निराकार राम है. నిరాకారుడు రాముడయ్యారు. निराकार का मतलब क्या? నిరాకారుడి యొక్క అర్థం ఏమయ్యింది? निराकार का मतलब నిరాకారుడి యొక్క అర్థం ఏంటంటే जो इन आँखों से देखने में ఏదైతే ఈ నేత్రాలతోని చూసేటటువంటిది नहीं आता है. చూడడానికి రారు. वो निराकार बाप शिव ज्योति बिंदु ఆ నిరాకారుడు తండ్రి శివ జ్యోతిర్బిందువు वो
उनका नाम शिव ही है। వారి యొక్క పేరు శివుడే అయ్యింది. वो नाम कभी भी ఆ పేరు ఎప్పుడు కూడా बदलता नहीं है। మారదు. फिर ये राम नाम कहाँ से आ गया మరి ఈ రాముడు పేరు ఎక్కడి నుండి వచ్చింది? है? शास्त्रों में जो भी नाम है శాస్త్రాలలో ఎన్నైతే పేర్లు ఉన్నాయో इस आधार पर है, దేని ఆధారంగా అయ్యాయి? काम के आधार पर। కార్యం ఆధారంగా అయ్యాయి. वो शिव ఆ శివుడు काम करता है या करता है? పని చేస్తారా లేక అకర్తయ్యారా? है? वो तो करता है। అతనైతే బిందువు क्या అకర్తయ్యారు. బిందువు ఏం పని చేస్తుంది? बिंदु బిందువు कोई काम नहीं करता। ఏమి పని చెయ్యదు. जब वही बिंदु మళ్ళీ ఎప్పుడైతే అదే బిందువు साकार में प्रवेश करता है సాకారంలో ప్రవేశిస్తుందో అప్పుడు तो काम करता है। అప్పుడు పని చేస్తుంది. क्या काम करता है? ఏం పని చేస్తుంది? उसका मुख्य काम क्या है? అతని యొక్క ముఖ్యమైన పని ఏమయ్యింది? पतितों को పతితుల్ని पावन बनाना। పావనంగా తయారు చేయడం. तो सब पतितों को एक साथ पावन बनाता है या नंबरवार बनाता है? అయితే పతితులందరినీ పావనంగా ఒక్కసారి తయారు చేసేస్తారా లేక నెంబర్ వారుగా తయారు చేస్తారా? जो पतितात्माएं ఏ పతితాత్మలైతే पहले पहले पावन बनती हैं మొట్టమొదట పావనంగా తయారవుతారో वो बाप से राजयोग सीखने वाली आत्माएं हैं। వారు తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకునేటటువంటి ఆత్మలయ్యారు. राजयोगी हैं, రాజయోగిలయ్యారు. हठयोगी హఠయోగి नहीं है। కాదు. उन राजयोगियों में ఆ రాజయోగిలలోని जो उत्तम से उत्तम है ఎవరైతే ఉత్తముల కంటే ఉత్తములున్నారో पार्ट बजाने वाला हीरो पार्टधारी పాత్రని అభినయించేటటువంటి హీరో పాత్రధారి उसमें जब मुकर्रर रूप से प्रवेश करते हैं వారిలో ఎప్పుడైతే ముఖరర్ రూపంలోని ప్రవేశిస్తారో तो उन योगियों को जो అయితే ఆ యోగిలని ఎవరైతే परमपिता परमात्मा से राजयोग सीखते हैं పరంపిత పరమాత్మతోని రాజయోగాన్ని నేర్చుకుంటారో उन्हें बहुत मजा आता है। వారికి చాలా మజా వస్తుంది. जितना बाप को पतितों को पावन बनाने में मजा आता है ఎంతైతే తండ్రికి పతితం నుండి పావనంగా తయారు చేయడంలోని మజా వస్తుందో उतना అంతా उन योगियों को भी ఆ యోగిలకి కూడా सहज राजयोग सीखते समय సహజ రాజయోగాన్ని నేర్చుకునేటటువంటి సమయంలోని बहुत आनंद आता है। చాలా ఆనందం వస్తుంది. कोई कहते हैं हमारा तो योग ही नहीं लगता, కొంతమంది అయితే అంటారు మా యోగమే కుదరదు, हमें तो बहुत कठिनाई होती है, మాకైతే చాలా కఠినాయి అవుతుంది, बहुत परेशानी होती है, हमें तो చాలా ఇబ్బంది అనేది అవుతుంది, మాకైతే चेहरा भी नहीं याद आता। ముఖం కూడా గుర్తుకు రాదు. उस चेहरे में प्रवेश होने वाला वो ज्योति बिंदु ఆ ముఖంలోని ప్రవేశించేటటువంటి జ్యోతిర్బిందువు उसकी याद तो बहुत दूर की बात हो गई। అతని యొక్క యాదైతే చాలా దూరం యొక్క విషయం అయిపోయింది. हमें तो మాకైతే वो आधार भी याद नहीं आता। ఆ ఆధారం కూడా జ్ఞాపకం तो రాదు. इससे क्या साबित होता है? అప్పుడు దీని ద్వారా ఏం రుజువవుతుంది? हैं? इससे साबित होता है దీని ద్వారా ఏం రుజువవుతుందంటే कि उनका राजयोग का जो फाउंडेशन है वो ही कच्चा है। వారి యొక్క ఏదైతే రాజయోగం యొక్క ఫౌండేషన్ అనేది ఉందో అదే కచ్చా అయ్యింది. फाउंडेशन पक्का न होने की वजह से ఫౌండేషన్ పక్కాగా లేని కారణంగా जो भी राजयोग की बिल्डिंग है वो कमजोर होती रहती है। ఏదైతే రాజయోగం యొక్క బిల్డింగ్ ఉంటుందో అది బలహీనం అయిపోతుంది. जो आत्माएं जिस समय ज्ञान में आई ఏ ఆత్మలు ఏ సమయంలో జ్ఞానంలోకి వస్తారో बाप को पहचाना తండ్రిని గుర్తించారు. उसी समय जो जितने अलर्ट हो जाते हैं తండ్రిని గుర్తించగానే ఆ సమయంలో ఎవరైతే ఎంత అలర్ట్ అయిపోతారో
तो उनको बहुत आनंद आता है। అప్పుడు వారికి చాలా ఆనందం అనేది వస్తుంది. जिसका आदि अच्छा, ఎవరి ఆది అయితే మంచిగా ఉంటుందో उसका मध्य और మరియు వారి యొక్క అంతం మధ్యం भी మరియు अच्छा होता है। అంతం కూడా మంచిగా ఉంటుంది. फिर भी कहते हैं सर्व का सदगति दाता एक ही बाप है। అయినా కూడా అనడం జరుగుతుంది సర్వలు యొక్క సద్గతి దాత ఒక్క తండ్రి అయ్యారు, और कोई है नहीं। ఇంకెవ్వరు కూడా లేరు. 500-700 करोड़ जो भी मनुष्य मात्र है, 500-700 కోట్లు ఎంతమంది అయితే మనుష్య మాత్రులు ఉన్నారో, जो भी मनुष्यों की आत्माएं हैं, ఎంతమంది అయితే మనుష్య ఆత్మలు ఉన్నారో पाँच 500-700 करोड़ जो भी मनुष्य मात्र हैं, जो भी मनुष्यों की आत्माएं हैं, ఎంతమంది అయితే మనుష్యుల యొక్క ఆత్మలు ఉన్నాయో उन सब की सदगति करता है। వారి అందరి యొక్క సద్గతిని చేస్తారు. हाँ, कोई की एक जन्म की सदगति होती है और कोई की కొంతమందిది ఒక్క జన్మ యొక్క సద్గతి అవుతుంది, మరియు కొంతమందిది 21 जन्मों की भी सदगति होती है। 21 జన్మల కోసం కూడా సద్గతి అవుతుంది. ये भी तुम ही समझते हो ఇది కూడా మీరే అర్థం చేసుకుంటారు. कि अभी घर जरूर जाना है। ఇప్పుడు ఇంటికి తప్పకుండా వెళ్ళాలి. इसको ఎవరికి इसको घर जाना है। ఎవరికి ఇంటికి వెళ్ళాలి? मनुष्यों को घर जाना है कि ब्राह्मणों को घर जाना है? మనుషులు ఇంటికి వెళ్ళాలా, మనుషులకి ఇంటికి వెళ్ళాలా, లేక బ్రాహ్మణులకి ఇంటికి వెళ్ళాలా? ब्राह्मणों को घर जाना है। బ్రాహ్మణులకి ఇంటికి వెళ్ళాలా, आत्माओं को घर जाना है। ఆత్మలకి ఇంటికి వెళ్ళాలి. पुरुषार्थ जास्ती कराने के लिए बाप कहते हैं పురుషార్థం ఎక్కువ చేయించడం కోసం తండ్రి అంటారు कि ये याद की यात्रा बहुत जरूरी है। ఈ యాది యొక్క యాత్ర చాలా తప్పనిసరి और అయ్యింది. सब्जेक्ट इतने जरूरी नहीं है, వేరే సబ్జెక్ట్స్ అంత తప్పనిసరి जितनी కాదు. याद की यात्रा जरूरी ఎంతైతే యాది యొక్క యాత్ర తప్పనిసరి అయ్యిందో, है। याद से ही पावन बनेंगे। యాదు ద్వారా పావనంగా అవుతారు. कोई कहे हम सेवा से पावन बन जाएंगे, ఎవరైనా ఒకవేళ అనినట్లయితే మేము సేవ ద్వారా పావనంగా అయిపోతాము, सुन करके और सुना करके पावन बन जाएंगे, జ్ఞానం విని వినిపించడం ద్వారా పావనంగా అయిపోతాము, धारणा करने और कराने से पावन बन जाएंगे। ధారణ చేసి చేయడంలోని పావనంగా అయిపోతాము కాదు. कैसे पावन बनेंगे? దేని ద్వారా పావనంగా తయారవుతాం? యాదు ద్వారా పావనంగా అవుతాం. याद से ही क्यों कहा? యాదు ద్వారానే అని ఎందుకన్నారు? इसलिए कहा ఎందువలన అన్నారంటే कि जिसका हम संग करते हैं, ఎవరి సాంగత్యం అయితే మనం చేస్తాము इंद्रियों से, ఇంద్రియాలతోని, चाहे वो ज्ञानेंद्रियां हो चाहे कर्मेंद्रियां हो। అది జ్ఞానేంద్రియాలైనా కర్మేంద్రియాలైనా. मान लो किसी को आंखों से देखते हैं, అనుకోండి నేత్రాలతో ఒకవేళ ఎవరినైనా చూసినా కూడా तो याद नहीं आवेगा? అప్పుడు గుర్తుకు రారా? याद आवेगा। గుర్తుకొస్తారు. तो याद का कनेक्शन है। అయితే యాది యొక్క కనెక్షన్ అయ్యింది. जितना प्रैक्टिकल जीवन में संग का रंग लगता है, ఎంతైతే ప్రాక్టికల్ లోని సాంగత్య రంగు అనేది అంటుకుంటుందో उतनी याद जरूर आती है। అంత యాద అనేది తప్పకుండా వస్తుంది. और संग का रंग भी మరియు సాంగత్య రంగు కూడా अगर अटैचमेंट पूर्वक है ఒకవేళ అటాచ్మెంట్ పూర్వకంగా ఉన్నట్లయితే तो याद और ही जास्ती आवेगी। అప్పుడు యాద అనేది ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటుంది. अटैचमेंट कहीं दूसरी जगह लगा हुआ है, అటాచ్మెంట్ అనేది వేరే చోట పెట్టబడి ఉన్నట్లయితే, संग बल शरीर के साथ है, సాంగత్యం వలె శరీరంతోని ఉన్నట్లయితే, कंधे पर चढ़े हुए हो, భుజాల మీదకి ఎక్కి ఉన్నట్లయితే, सरेंडर ही हो गए हो, సరెండర్ అయిపోయినా కూడా, लेकिन बुद्धि कहीं मन बुद्धि कहीं दुनिया में, बाहर की दुनिया में दूसरी ओर लगी हुई है, కానీ బుద్ధి ఎక్కడో బయట ప్రపంచంలో పెట్టబడి ఉన్నట్లయితే,
तो संग का रंग लगेगा అప్పుడు సాంగత్యపు రంగు అంటుకుంటుందా? అంటుకోదు. और गहरी याद आवेगी లోతైన స్మృతి వస్తుందా? नहीं आवेगी। రాదు. इसलिए बताया అందువల్లనే చెప్పారు, कि याद से ही पावन बनेंगे। యాదు ద్వారానే పావనంగా తయారవుతారు. याद में भी మరియు ఆ యాదులోని కూడా जितनी अव्यभिचारी याद होगी ఎంత అవ్యభిచారి యాద్ అనేది ఉంటుందో उतने जास्ती जल्दी पावन बनेंगे। అంత ఎక్కువగా త్వరగా పావనంగా అవుతారు. व्यभिचारी याद होगी వ్యభిచారి యాద్ అయినట్లయితే तो पावन बनने में అప్పుడు పావనంగా देरी అవ్వడంలోని लग सकती है। లేట్ అవ్వచ్చు. तो मुख्य है याद की यात्रा, అయితే ముఖ్యమైంది యాదు యొక్క యాత్ర. दूसरे नंबर में है पढ़ाई। రెండో నెంబర్లో అయ్యింది చదువు. तो बताया అయితే అన్నారు, कि पहले तो अलफ बाप को याद करो, మొదట అల్ఫ్ తండ్రిని యాద్ చేయండి, पीछे बादशाही की बात। తరువాత బాద్షాహి యొక్క విషయం అయ్యింది, जिसके लिए तुमको डायरेक्शन देते हैं। దానికోసం మీకు డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. तुम जानते हो कि हमने 84 जन्म कैसे लिए हैं। మీకు తెలుసు మనం 84 జన్మలు ఎలా తీసుకున్నాం అనేది. इस बात पर विचार करना है, ఈ విషయం మీద విచారణ అనేది చెయ్యాలి. फिर तुम जान जावेंगे कि तमो प्रधान से सतो प्रधान कैसे बनना है। అప్పుడు మీరు తెలిసేసుకుంటారు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా తయారవ్వాలనేది. जैसे ऊंची देवताई स्टेज से नीचे उतर करके ఎలా అయితే ఉన్నత దేవతా స్టేజ్ నుండి కిందకి దిగి राक्षसी स्वभाव वाले बने, రాక్షసి స్వభావ వారిగా అయ్యాము, ऐसे ही అదే విధంగా नीचते फिर ऊंच बनने के लिए నీచం నుండి మళ్ళీ ఉన్నతంగా అవ్వడం కోసం क्या करना पड़ेगा ఏం చెయ్యాల్సి వస్తుంది? है? अरे नीचे गिरे हैं अनेकों की याद से, అరే అనేకుల యొక్క యాదు ద్వారా కిందకి దిగజారాం, अनेकों के संसर्ग संपर्क संबंध में అనేకుల యొక్క సంసర్గ సంబంధ సంపర్కంలోని जन्म जन्मांतर జన్మ జన్మాంతరాలు వస్తూ तो వచ్చాము, नीचे गिर गए। అప్పుడు కింద పడ్డాము. अब क्या करें? ఇప్పుడు ఏం చెయ్యాలి? अब जो एक ऊंचते ऊंचे बाप का हमको परिचय मिला है, जाना ఇప్పుడు ఒక్క ఉన్నతుడి యొక్క పరిచయం మనకి ఏదైతే లభించిందో है, తెలుసుకున్నామో, माना है, ఒప్పుకున్నామో, स्वीकार किया है, స్వీకారం చేశాము, उस एक बात की याद में अगर हम टिकेंगे, ఆ ఒక్క తండ్రి యొక్క యాదులో మనం స్థిరమైనట్లయితే, का पुरुषार्थ करेंगे, స్థిరమయ్యేటటువంటి పురుషార్థంని చేసినట్లయితే तो तमो प्रधान से सतो प्रधान అప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా जरूर बनेंगे। తప్పకుండా తయారవుతాము. सतो प्रधान बनेंगे, సతో ప్రధానంగా తయారైనట్లయితే फिर सतो प्रधान से फिर तमो प्रधान बनेंगे। మళ్ళీ సతో ప్రధానం నుండి మళ్ళీ తమో ప్రధానంగా తయారవుతాము. ऐसे नहीं कि एक बार सीढ़ी चढ़ गए అలా ఏమీ కాదు, ఒక్కసారి మెట్లు ఎక్కేసాం तो फिर सदा काल चढ़े ही रहेंगे, మళ్ళీ సదాకాలికం కోసం ఎక్కి ఉంటాము नहीं, కాదు, फिर उतरना भी है। మళ్ళీ దిగాలి కూడా. अब फिर तमो प्रधान से सतो प्रधान बनना है, ముఖ్యంగా తమో అది ప్రధానం లక్ష్యం. నుండి సతో ప్రధానంగా తయారవ్వాలి. ఇప్పుడు లక్ష్యం ఏంటి? है? अभी दोनों ही लक्ष्य है या एक लक्ष्य है? ఇప్పుడు రెండింటి యొక్క లక్ష్యం అయ్యిందా లేక ఒకటే లక్ష్యం అయ్యిందా? है? तमो प्रधान से सतो प्रधान बनने का लक्ष्य है, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారయ్యేటటువంటి లక్ష్యం అయ్యింది. दूसरा लक्ष्य तो नहीं है। వేరే లక్ష్యం అయితే కాదు కదా. क्या ఏంటి? कि सतो प्रधान बनकर फिर సతో ప్రధానంగా తయారయ్యి మళ్ళీ तमो प्रधान भी बनना है। తమో ప్రధానంగా కూడా తయారవ్వాలి. कोई कोई ऐसे भी है కొంతమంది అటువంటి వారు కూడా ఉన్నారు, जो बार बार बोलते हैं వారు మాటి మాటికి అంటారు भक्ति से नीचे उतरना होता है,
భక్తి నుండి కిందకి దిగజారవలసి వస్తుంది. भक्ति नहीं करेंगे तो ज्ञान कैसे मिलेगा? భక్తి చేయకపోయినట్లయితే జ్ఞానం ఎలా లభిస్తుంది? भक्ति पूरी होगी భక్తి పూర్తి అయినట్లయితే तभी तो भगवान की पूरी पहचान होगी. అప్పుడే భగవంతుడి యొక్క పూర్తిగా పరిచయం అనేది అవుతుంది కదా, గుర్తింపు అనేది. तो बुद्धि में क्या बैठा हुआ है? అయితే బుద్ధిలో ఏం కూర్చుని ఉంది? नीचे उतरना है या चढ़ना है? तो नीचे కిందకి దిగాలా లేక ఎక్కాలా? उतरने वाली बात हो गई. అయితే కిందకి దిగేటటువంటి విషయం అయిపోయింది. नहीं, లేదు. अभी तो हमें पक्का पक्का ఇప్పుడైతే మనకి పక్కాగా नीचे से ऊपर चढ़ना है. కింద నుండి పైకి ఎక్కాలి. चढ़ती कला में जाना है, उतरती कला की तो ఎక్కే కళల్లోకి వెళ్ళాలి. దిగే కళ అయితే बात ही नहीं. भला విషయమే లేదు. माया हमारा पीछा नहीं छोड़ती है. భలే మాయ మన వెనక విడిచిపెట్టదు మనల్ని. माया तो हमको नीचे गिराती है. మాయ అయితే మనల్ని కింద परंतु పడేస్తుంది. हमारा लक्ष्य से क्या है? కానీ మన యొక్క లక్ష్యం మళ్ళీ ఏమైంది? पतित से పతితం నుండి पावन बनना है. పావనంగా తయారవ్వడం. क्योंकि हम बेहद के बाप के बच्चे बने हैं. ఎందుకంటే మనం బేహద్దు తండ్రి యొక్క పిల్లలుగా అయ్యాము. जब उतरते हैं ఎప్పుడైతే దిగుతామో तो बेहद के बाप का हमको ज्ञान అప్పుడు బేహద్దు తండ్రి యొక్క జ్ఞానం మనకి होता ही नहीं. అవ్వనే అవ్వదు. और మళ్ళీ ఇప్పుడు अभी तो हमको बेहद के बाप का ज्ञान है. ఇప్పుడు బేహద్దు తండ్రి యొక్క జ్ఞానం అనేది మనకి ఉంది. इसलिए ऊपर ही चढ़ने का लक्ष्य रखना है. అందువలనే పైకి ఎక్కేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలి. नीचे गिरने की बात नहीं होनी चाहिए. కిందకి దిగేటటువంటి విషయం అనేది ఉండకూడదు. और ये भी जानते हो कि बाप तो एवर पवित्र है. మరియు ఇది కూడా తెలుసు, తండ్రి అయితే ఎవరు పవిత్రమయ్యారు? सत्युग है पावन दुनिया. సత్యుగమైంది పావన ప్రపంచం. उस पावन दुनिया में एक भी पतित नहीं होता है. ఆ పావన ప్రపంచంలో ఒక్కరూ కూడా పతితులు ఉండరు. सत्युग में సత్యుగంలోని ये पतित पने की कोई भी बातें नहीं होती है. ఈ పతితతనం యొక్క ఏ విషయాలు కూడా ఉండవు. तो मूल बात है पावन बनने की. అయితే ముఖ్యమైన విషయం అయ్యింది పావనంగా అయ్యేటటువంటిది. अब पवित्र बनो ఇప్పుడు పవిత్రంగా అవ్వండి. तो नई दुनिया सत्युग में आने लायक बनो. అప్పుడు సత్యుగి కొత్త ప్రపంచంలో వచ్చేటటువంటి అర్హులుగా తయారవ్వండి. उसके लिए प्रयास करना है. దానికోసం ప్రయత్నం చెయ్యాలి. खुद भी पावन बनना है और दूसरों को भी पावन बनाना है. స్వయం కూడా పావనంగా అవ్వాలి, వేరే వారిని కూడా పావనంగా తయారు చేయాలి. वहाँ नई दुनिया में कोई भी पतित नहीं होते. అక్కడ కొత్త ప్రపంచంలో పతితులు ఎవ్వరూ కూడా ఉండరు. वहाँ सब पावन होते हैं. అక్కడ అందరూ కూడా పావనులు ఉంటారు. హలో. और यहाँ पुरानी दुनिया में మరియు ఇక్కడ పురాతన ప్రపంచంలోని सब पतित हैं. అందరూ పతితులయ్యారు. जो अभी सतोप्रधान बनने का पुरुषार्थ करते हैं మరియు ఇప్పుడు ఇక్కడ సతో ప్రధానంగా అయ్యేటటువంటి పురుషార్థమని చేస్తారు. वो ही सतोप्रधान दुनिया का मालिक बनेंगे. వారే సతో ప్రధాన ప్రపంచం యొక్క యజమానులుగా అవుతారు. तो मूल बात एक ही है कि बाप को याद करके सतोप्रधान बनना है. మూల ముఖ్యమైన విషయం ఇదే అయ్యింది, తండ్రిని యాద్ చేసి పవిత్రంగా తయారవ్వడం. बाप कोई जास्ती मेहनत नहीं देते हैं. తండ్రి ఎక్కువగా కష్టాన్ని ఏమి ఇవ్వరు. सिर्फ कहते हैं कि अपन को आत्मा समझो. కేవలం అంటారు స్వయాన్ని ఆత్మ అనుకోండి అని. बार बार कहते हैं. మాటి మాటికి చెబుతారు. तो पहले पहले यही सबक पक्का करो. అయితే మొట్టమొదట ఇదే పాఠాన్ని పక్కాగా చేసుకోండి. कि हम देह नहीं है, ఏమనంటే మనం దేహం కాదు, हम మనం आत्मा है. ఆత్మ అయ్యాము అంతే. जो बड़े आदमी होते हैं ఎవరైతే పెద్ద వారు ఉంటారో जास्ती नहीं पढ़ाते हैं. जितना बड़ा प्रोफेसर होगा ఎక్కువగా చదివించరు. ఎంత పెద్ద ప్రొఫెసర్ అయి ఉంటారో सारा दिन पढ़ाता होगा कि 1-2 घंटा लेगा. మొత్తం రోజంతా చదివిస్తారా లేక 1-2 గంటలు తీసుకుంటారా? थोड़ा पढ़ाता है. కొంచెం చదివిస్తారు.
दो अक्षरों में सारा समझाई देते हैं। రెండు అక్షరాల్లోని మొత్తం అంతా కూడా అర్థం చేయించేస్తారు. बड़े आदमी को तकलीफ ज्यादा नहीं दी जाती है। పెద్ద మనుష్యులకి పెద్దవారికి ఎక్కువగా ఇబ్బందిని ఇవ్వడం జరగదు. ये भी तुम जानते हो ఇది కూడా మీకు తెలుసు. कि सतो प्रधान से तमो प्रधान बनने में भी कितने जन्म लग गए। సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వడంలోని కూడా ఎన్ని జన్మలు పట్టేశాయి? हैं? कौन बताएगा कितने जन्म लग गए? ఎవరు చెబుతారు ఎన్ని జన్మలు పట్టేశాయి? हैं? कोई एक हाथ उठा के बता दो कितने जन्म लग गए। ఎవరైనా ఒకరు చేతులు ఎత్తి చెప్పండి ఎన్ని జన్మలు పట్టాయి అనేది. हैं? 63 जन्म। 63 జన్మలు అని చెప్పి అన్నారు. 63 జన్మలా? अच्छा, అలాగా 63 जन्मों से पहले जो 21 जन्म हुए 63 జన్మలకి మొదట 63 జన్మల కంటే ఏవైతే ముందు మొదట 21 జన్మలు ఉండేవో उनमें नीचे नहीं गिरे, వాటిల్లోని కిందకి దిగజారలేదా? कलाएं कम नहीं हुई, కళలు తగ్గవలేదా? तो ये कैसे कह सकते हैं అయితే ఇలాని ఎలా అనడం జరుగుతుంది? कि सिर्फ 63 जन्म ही लगे? ఏమనంటే కేవలం 63 జన్మలే పట్టాయని. अरे सतो प्रधान पहले जन्म में होते हैं అరే సతో ప్రధానం మొదటి జన్మలో అవుతామా? या त्रेता के अंतिम जन्म में भी सतो प्रधान होते हैं? లేక త్రేత యొక్క అంతిమ జన్మలోని కూడా సతో ప్రధానంగా అవుతామా? सतयुग के अंत में सतो प्रधान कहे సత్యుగం యొక్క అంతంలో సతో ప్రధానం అని అనడం జరుగుతుందా? हैं? नहीं। లేదు. तो प्रश्न ये है कि सतो प्रधान से तमो प्रधान बनने में అయితే ప్రశ్న ఏంటంటే తమో ప్రధానం నుండి సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వడంలోని कितने जन्म लगे? ఎన్ని జన్మలు పట్టాయి? 84 जन्म लगे। 84 జన్మలు పట్టాయి. 63 जन्म नहीं कहेंगे, 63 జన్మలు అని అనడం జరగదు. 84 जन्म लगे। 84 జన్మలు పట్టాయి. सतो प्रधान से సతో ప్రధానం तमो నుండి प्रधान बनने में कितना टाइम लगता है? తమో ప్రధానంగా అవ్వడంలో ఎంత సమయం పడుతుంది? वही 84 जन्म, అదే 84 జన్మలు, 5000 साल। 5000 సంవత్సరాలు. तो ये तो तुमको निश्चय हो गया అయితే ఇదైతే మీకు నమ్మకం అనేది అయిపోయింది. कि पहले पहले हम ही सतो प्रधान थे ఏమనంటే మొట్టమొదట మనమే సతో ప్రధానంగా ఉండేవారిమి. और दूसरे धर्म वाली जो भी आत्माएं हैं మరియు వేరే ధర్మానికి సంబంధించిన ఆత్మలు ఎవరైతే ఉంటారో वो వారు सतो प्रधान వారు సతో नहीं ప్రధానంగా थे। ఉండేవారు కాదు. हम स्वर्ग के वासी थे। మనం స్వర్గం యొక్క వాసీలుగా ఉండేవారిమి. और दूसरे धर्म वाली जो भी आत्माएं हैं మరియు వేరే ధర్మానికి సంబంధించిన ఎంతమంది అయితే ఆత్మలు ఉన్నారో वो सतो प्रधान వారు సతో ప్రధానంగా ఉండేవారు కాదు. हम स्वर्ग के वासी थे। మనం స్వర్గం యొక్క వాసీయులై ఉండేవారిమి. कहाँ के वासी? ఎక్కడ వాసీయులమి? स्वर्ग के वासी। స్వర్గవాసీయులమి. स्वर्ग के वासी की पहचान क्या हुई? స్వర్గవాసీయుల యొక్క గుర్తింపు ఏమైంది? स्व स्थिति में रहने वाले, స్వయం స్థితిలోని ఉండేటటువంటి వారు, स्व स्थिति में ही जाने वाले, స్వయం స్థితిలోనే వెళ్ళేవారు, गमन करने वाले। గమనం చేసేటటువంటి వారు. तो जो स्व स्थिति में गमन करते रहते हैं అయితే ఎవరైతే స్వయం స్థితిలోని గమనం చేస్తూ ఉంటారో उनको कहते हैं स्वर्गवासी। వారిని అనడం జరుగుతుంది స్వర్గవాసి. अर्थात हम स्वर्ग सुखधाम के मालिक थे। అనగా మనం సుఖధామానికి యజమానులుగా ఉండేవారిమి. सुखधाम था जिसको आदि सनातन देवी देवता धर्म कहा जाता है। సుఖధామం ఏదైతే ఉండేదో దానినే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అని అనడం జరుగుతుంది. थे तो तब भी मनुष्य, అప్పుడు కూడా మనుష్యులుగానే ఉండేవారిమి. हाथ पांव नाक आंख कान यही सब था ना तब। చేతులు, కాళ్ళు, ముక్కు, కళ్ళు, చెవులు అవే కదా అప్పుడు కూడా ఉండేవి. कि कुछ अंतर था? లేక ఏదైనా తేడా ఉండేదా?
है? जैसे मनुष्यों को होते हैं हाथ पांव नाक आंख कान, ఏ విధంగా అయితే మనుష్యులకి చేతులు కాళ్ళు ముక్కు చెవులు కళ్ళు ఉంటాయో वैसे वहां भी इंद्रियां थी, इंद्रियां यहाँ भी है। అదే విధంగా ఇంద్రియాలు అక్కడ కూడా ఉండేవి ఇక్కడ కూడా ఉన్నాయి. परंतु अंतर क्या था? కానీ తేడా ఏంటి? वहाँ అక్కడ इंद्रियां ఇంద్రియాలు सतो प्रधान थी, సతో ప్రధానంగా ఉండేవి, दुख देने वाली దుఃఖాన్ని नहीं ఇచ్చేటటువంటివి थी। కావు. और यहाँ इंद्रियां కానీ ఇక్కడ ఇంద్రియాలు तमो प्रधान हो गई है, తమో ప్రధానంగా दुखदायी అయిపోయాయి, हो गई है। దుఃఖదాయిగా అయిపోయాయి. सारा शरीर ही दुखदायी हो गया। మొత్తం శరీరం అంతా దుఃఖదాయిగా అయిపోయింది. जो तमो प्रधान होता है ఏదైతే తమో ప్రధానం ఉంటుందో वो दूसरों को ही दुख देता है या अपने को भी दुख देता है? వారు వేరే వారికే దుఃఖాన్ని ఇస్తారా లేక స్వయం కూడా దుఃఖీగా అవుతారా? खुद भी दुखी होता है స్వయం కూడా దుఃఖీగా అవుతారు और మరియు दूसरों को भी दुखी వేరే వారికి కూడా దుఃఖీలుగా తయారు చేయటం జరుగుతుంది. देता है। వేరే వారికి కూడా దుఃఖాన్ని ఇస్తాడు. तो इस समय है అయితే ఈ సమయంలో అయ్యింది आसुरी गुण वाले मनुष्य। ఆసురీ గుణం యొక్క మనుష్యులు. ये तो शास्त्रों में धुक्का मार दिया है శాస్త్రాలలోని అనేశారు कि देवताओं और असुरों की लड़ाई लगी। ఏమనంటే దేవతలు మరియు అసురుల యొక్క యుద్ధం అనేది అయ్యింది. वास्तव में నిజానికి जहाँ देवताएं होते हैं सतो प्रधान, ఎక్కడైతే దేవతలు సతో ప్రధానంలో ఉంటారో वो कोई से लड़ाई వారు ఎవరితోని కొట్లాట్లనేవి नहीं लड़ते हैं। పొట్లాడరు. वहाँ असुर कहाँ से आए? అక్కడ అసురులు ఎక్కడి నుండి వచ్చేసారు? असुर कहाँ होते हैं? అసురులు ఎక్కడుంటారు? जो आसुरी दुनिया होती है उसमें सब असुर होते हैं, ఏదైతే ఆసురీ ప్రపంచం ఉంటుందో దానిలో అందరూ అసురులు ఉంటారు. और देवताई दुनिया में सब మరియు దేవతాయి ప్రపంచంలో అందరూ देवता होते हैं। దేవతలే तो उनकी ఉంటారు. लड़ाई होने की तो संभावना అయితే వారి యొక్క యుద్ధం జరిగేటటువంటి సంభావన है ही नहीं। లేనే లేదు. हाँ, ఆ देवताओं असुरों की आपस में लड़ाई तब लगी దేవతలు మరియు అసురుల యొక్క యుద్ధం అనేది ఎప్పుడు జరిగిందంటే जब देवताओं का राज्य स्थापन हुआ ఎప్పుడైతే దేవతల యొక్క రాజ్యం స్థాపన అయ్యింది और असुरों का राज्य మరియు అసురుల యొక్క రాజ్యం खलास हुआ। సమాప్త అయ్యింది. किसी की राजाई जाती है ఎవరి యొక్క రాజాయి ఒకవేళ వెళ్ళిపోయినా కూడా और दूसरे को मिलती है। వేరే వారికి లభిస్తుంది. ऐसी अगर संभावना हो जाए అటువంటి సంభావన ఒకవేళ అయిపోయినట్లయితే तो जिसका जाएगा वो लड़ेगा कि नहीं लड़ेगा? అయితే ఎవరిదైతే వెళ్ళిపోతుందో వారు యుద్ధం చేస్తారా లేక చెయ్యరా? वो लड़ेगा। వారు యుద్ధం చేస్తారు. देवताएं थोड़े ही लड़ाई लड़ते हैं। దేవతలు యుద్ధాన్ని చేస్తారా ఏంటి? लड़ाई कौन लड़ते हैं? యుద్ధాన్ని ఎవరు చేస్తారు? असुर लड़ाई लड़ते हैं। అసురులు యుద్ధాన్ని तो చేస్తారు. ये तो बाप समझाते हैं అయితే ఇదైతే తండ్రి అర్థం చేయిస్తారు. कि तुम पहले पहले ऐसे थे, మీరు మొదట ఆ విధంగా ఉండేవారు. बाप ने आकर के तुमको ब्राह्मण बनाया। తండ్రి వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేశారు. नहीं तो पहले क्या थे? లేకుంటే మొదట ఎలా ఉండేవారు? पहले शूद्र थे। మొదట శూద్రులుగా ఉండేవారు. शूद्र किसको कहा जाता है? శూద్రులు అని ఎవరిని అనడం జరుగుతుంది? है आज से 400-500 साल पहले ఈ రోజు నుండి 400-500 సంవత్సరాల పూర్వం तुल- है? आज से 400-500 साल पहले तुलसीदास ने भी लिखा था भय वर्ण शंकर सबे। ఈ రోజు నుంచి 400-500 సంవత్సరాల పూర్వం తులసీదాస్ కూడా వ్రాసేశారు భై వర్ణ శంకర సభై. सब वर्ण शंकर हो गए। అందరూ వర్ణశంకరంగా माना అయిపోయారు. कोई भी पक्का ब्राह्मण या क्षत्रिय नहीं रह गया। అనగా ఎవ్వరూ కూడా
పక్కా బ్రాహ్మణుడు లేక క్షత్రియులుగా లేరు, मिक्स हो गए, మిక్స్ అయిపోయారు, शूद्र बन गए। శూద్రులుగా అయిపోయారు. अभी बाप ఇప్పుడు తండ్రి ब्राह्मण से देवता बनाने की युक्ति बताते हैं। బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేసేటటువంటి యుక్తిని చెబుతున్నారు. पहले क्या करते हैं? మొదట ఏం చేస్తారు? पहले शूद्र से మొదట శూద్రుల నుండి ब्राह्मण बनाते हैं। బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. ये एक प्रयास हुआ। ఇది ఒకటి ప్రయాసం అయ్యింది, ప్రయత్నం फिर అయ్యింది. बाद में మళ్ళీ తరువాత ब्राह्मणों को బ్రాహ్మణులని देवता बनाते हैं। దేవతలుగా తయారు చేస్తారు. ब्राह्मण किसके द्वारा? బ్రాహ్మణులు ఎవరి ద్వారా? ब्रह्मा द्वारा బ్రహ్మ ద్వారా ब्राह्मण बनते हैं। బ్రాహ్మణులుగా తయారవుతారు. फिर देवता किसके द्वारा बनेंगे? మళ్ళీ దేవతలుగా ఎవరి ద్వారా తయారవుతారు? हैं? देवताओं के द्वारा? कौन से देवताएं हैं? దేవతల ద్వారా తయారవుతారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. దేవతల ద్వారా తయారవుతారు. ఏ దేవతల ద్వారా? जिनके द्वारा हम देवता बनते हैं। ఎవరైనా దేవతలు ఉన్నారా వారి ద్వారా మనం దేవతలుగా అవ్వడానికి? हैं? ब्रह्मा हैं? బ్రహ్మ ब्रह्मा को देवता नहीं कहेंगे? బ్రహ్మని దేవత అని అనడం జరగదా? कहेंगे। అనడం वाले జరుగుతుంది. को देवता क्यों नहीं कहेंगे? గడ్డాలు మీసాలు ఉండేవారిని దేవతలు అని ఎందుకని అనడం జరగదు? हैं? दाढ़ी मूछ वाले को देवता कहेंगे कि नहीं कहेंगे? గడ్డాలు మీసాలు ఉండేవారిని దేవతలు అని అనడం జరుగుతుందా లేక జరగదా? अब नहीं बोलते। ఇప్పుడు చెప్పరు, ఇప్పుడు మాట్లాడరు. बोला అన్నారు कि वकील के द्वारा वकील बनता है, వకీలు ద్వారా వకీల్ పిల్లవాడు ఉంటాడు, डॉक्टर के द्वारा డాక్టర్ ద్వారా डॉक्टर बनता है, इंजीनियर డాక్టర్ గా తయారవుతారు, के द्वारा ఇంజనీర్ ద్వారా इंजीनियर बनता है, ఇంజనీర్ గా అవుతారు, ब्रह्मा के द्वारा ब्राह्मण बनते हैं, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా తయారవుతారు, ब्रह्मा के द्वारा देवता బ్రహ్మ ద్వారా దేవత नहीं बनते। कोई గా అవ్వరు. बना क्या ఎవరైనా తయారయ్యారా ఏంటి? है? कोई नहीं बना। ఎవరూ తయారవ్వలేదు. क्या ब्रह्मा बाबा देवता नहीं बने? బ్రహ్మబాబా దేవతగా అవ్వలేదా ఏంటి? है? देवता नहीं कहेंगे, क्या कहेंगे? దేవత అనడం జరగదు. ఏమనడం జరుగుతుంది? फरिश्ता बने। ఫరిస్తాగా అయ్యారు. फर्श की दुनिया वालों से ఈ స్థూల ప్రపంచం उनका अब कोई रिश्ता नहीं रहा। ఈ స్థూల ప్రపంచం వారితోని వారికి ఏమీ సంబంధం అనేది లేదు. तो बोला అయితే అన్నారు उन देवताओं के लिए कहा जाता है अहिंसा परमो धर्म। ఆ దేవతల కోసం అనడం జరుగుతుంది అహింస పరమో ధర్మ. उनका परम धर्म क्या है? వారి యొక్క పరమ ధర్మం ఏంటి? उनका परम धर्म है వారి యొక్క పరమ ధర్మం అయ్యింది अहिंसा। అహింస. तो वो अब भी అయితే వారు ఇప్పుడు కూడా लड़ाई थोड़े ही करेंगे, యుద్ధాన్ని చేస్తారా ఏంటి? हिंसा थोड़े ही करेंगे। హింసని చేస్తారా ఏంటి? हिंसा की तो बात भी नहीं हो सकती। హింస యొక్క విషయం కూడా అవ్వదు, सतयुग ఉండదు. సత్యుగం और दैवी राज्य की स्थापना, మరియు దైవీ రాజ్యం యొక్క స్థాపన. फिर लड़ाई कहाँ से आई? మరి యుద్ధం ఎక్కడి నుండి వచ్చింది? जिसके फाउंडेशन में ही अगर लड़ाई होगी ఎవరి ఫౌండేషన్ లోనే యుద్ధం ఉంటుందో तो सारा सतयुग आदि मध्य अंत क्या हो जाएगा? మొత్తం సత్యుగం యొక్క ఆది మధ్య అంతం ఏమైపోతుంది? लड़ाई लड़ाई हो जाएगी। యుద్ధం యుద్ధం అయిపోతుంది. तो जो सतयुग की स्थापना करने वाले हैं అయితే సత్యుగం యొక్క స్థాపనని చేసేటటువంటి వారు ఎవరైతే उनके ఉంటారో तो संकल्प मात्र में भी लड़ाई की बात వారిదైతే సంకల్ప మాత్రంగా కూడా యుద్ధం అనే విషయం, हिंसा की बात హింస యొక్క नहीं విషయం होनी चाहिए, बाहुबल की ఉండకూడదు, बात బాహుబలం యొక్క విషయం नहीं होनी चाहिए। ఉండకూడదు. सतयुगी देवताएं సత్యుగి దేవతలు
असुरों के पास आकर लड़ेगा, అసురుల దగ్గరికి వచ్చి యుద్ధం ऐसा हो చేసినట్లయితే नहीं सकता। అలా అవ్వనే అవ్వదు. फिर कौन लड़ेगा? మరి ఎవరు యుద్ధం చేస్తారు? असुर जाकर लड़ेंगे అసురులు వెళ్ళి యుద్ధం చేస్తారా या देवताएं जाकर लड़ेंगे? లేక దేవతలు వెళ్ళి యుద్ధం जो చేస్తారా? आसुरी संस्कार वाली आत्माएं हैं ఎవరైతే ఆసురీ సంస్కారం కలిగినటువంటి ఆత్మలు ఉంటారో वो ही खिटखिट पैदा करती है पहले। వారే మొదట కిట్కిట్ని ఉత్పన్నం చేస్తారు. ये पुरानी दुनिया है, ఇది పురాతన ప్రపంచం అయ్యింది. तो जो पुरानी दुनिया है वो नई दुनिया हो कैसे सकती है? అయితే ఏదైతే పురాతన ప్రపంచం ఉందో అది కొత్త ప్రపంచం ఎలా అవ్వగలుగుతుంది? भक्ति मार्ग में तो मनुष्य जो सुनाते हैं सुनते हैं वो భక్తి మార్గంలోనైతే మనుషులు ఏదైతే వింటారో వినిపిస్తారో सत्य सत्य कहते रहते हैं। ఆ వాటినన్నిటినీ కూడా సత్యం సత్యం అనడం జరుగుతుంది. अभी तुम तो कोई शास्त्रों की बातें नहीं सुनाते हो, మీరు ఇప్పుడు శాస్త్రాల యొక్క విషయాన్ని ఏమీ వినిపించరు. तुम खुद మీరు స్వయం गीता भी नहीं सुनते हो। గీతని కూడా వినరు. क्या तुम ఏంటి? ब्राह्मण బ్రాహ్మణులైన మీరిప్పుడు गीता भी नहीं सुनते हो? గీతని కూడా వినరు. आगे तो सुनते थे, మొదటైతే వినేవారు. आगे माने మొదట అనగా यज्ञ के आदि में యజ్ఞం యొక్క वही ఆదిలోని संस्कृत की गीता के अर्थ बैठ बताते थे। అది సంస్కృత గీత యొక్క అర్థాన్ని కూర్చుని అర్థం చేయించేవారు, చెప్పేవారు, सुनाते थे వినిపించేవారు. और ब्राह्मण बच्चे सुनते थे। మరియు బ్రాహ్మణ పిల్లలు వినేవారు. गीता सुनने के लिए मनुष्य कितने ढेर के ढेर जाते हैं। గీతని వినడం కోసం మనుషులు ఎంత ఎక్కువ మంది వెళ్ళడం జరుగుతుంది. बाप कहते हैं తండ్రి అంటారు कि इनमें तो कोई बुद्धि की बात नहीं है। దీనిలోనైతే ఏమీ బుద్ధి యొక్క విషయం అనేది లేదు. किसमें? దేనిలోని? गीता के श्लोकों में గీత యొక్క శ్లోకాలలోని भगवान को सर्वव्यापी बताई दिया। భగవంతుణ్ణి సర్వవ్యాపి అని ये बुद्धि की చెప్పేశారు. बात हुई क्या? ఇది బుద్ధి యొక్క విషయం అయ్యిందా ఏంటి? भगवान ही अगर सर्वव्यापी होगा ఒకవేళ భగవంతుడే సర్వవ్యాపి అయినట్లయితే तो मनुष्यों की बुद्धि सर्वव्यापी हो जाएगी అప్పుడు మనుషుల యొక్క బుద్ధి సర్వవ్యాపి అయిపోతుందా कि एकाग्र होगी, లేక ఏకాగ్రం అవుతుందా? सर्वव्यापी बन जाएगी। సర్వవ్యాపిగా ये అయిపోతుంది. तो और ये बुद्धि को भटकाना हुआ, ఇది ఇంకా బుద్ధిని భ్రమించేటటువంటి విషయం అయ్యింది. बिल्कुल पत्थर बुद्धि बन गए। పూర్తిగా రాతి బుద్ధిగా అయిపోయారు. इसे कलयुगी दुनिया में सब के सब पत्थर बुद्धि है। ఈ కలియుగి ప్రపంచంలోని అందరికి అందరూ రాతి బుద్ధి కలిగిన వారు అయిపోయారు. सतयुग में तो सभी की पारस बुद्धि कहलाएंगे। సత్యుగంలోనైతే అందరిది పారస బుద్ధి అనబడతారు. वहाँ राजीव पारसनाथ का है, అక్కడ రాజ్యమే పారసనాథుడిదయ్యింది. यहाँ तो राज्य है ही नहीं। ఇక్కడైతే రాజ్యం లేనే లేదు. पहले करके राजाएं थे, మొదట రాజులుండేవారు. वो राजाएं भी अपवित्र थे। ఆ రాజులు కూడా అపవిత్రంగా ఉండేవారు. अभी से 100-200 साल पहले ఇప్పటి నుంచి 100-200 సంవత్సరాల ముందు दुनिया में ప్రపంచంలోని किसका राज्य था? ఎవరి రాజ్యం प्रजातंत्र ఉండేది? राज्य ప్రజాతంత్ర రాజ్యం ఉండేదా? था, राजाओं का राज्य था। రాజుల యొక్క రాజ్యం अभी ఉండేది. तो वो राजाओं का राज्य भी ఇప్పుడు ఆ రాజుల యొక్క రాజ్యం కూడా खलास हो गया। సమాప్తి అయిపోయింది. राजाएं थे तो जरूर, రాజులు ఉండడం అయితే ఉండేవారు, उनका राज्य भी था, వారి రాజ్యం కూడా ఉండేది. लेकिन वो पवित्र थे या अपवित्र थे? కానీ పవిత్రులా వారు అపవిత్రులా? अपवित्र राजाएं थे तो यथा राजा అపవిత్ర రాజులై ఉండేవారు. మరి అప్పుడు యథారాజా तथा प्रजा भी अपवित्र थी। తథా ప్రజ కూడా అపవిత్రంగా ఉండేది. बल उनको रतन जड़ित ताज था, భలే వారికి రతన జడిత కిరీటం అనేది ఉండేది. क्या ఏంటి? ताज तो था उन राजाओं को, ఆ రాజులకి కిరీటం అయితే ఉండేది. रत्नों से जड़ा हुआ ताज होता था। రత్నాలతో పొదగబడిన కిరీటం అనేది ఉండేది. परंतु కానీ क्या नहीं था? ఏమి ఉండేది కాదు. पवित्रता का ताज పవిత్రత యొక్క नहीं था। కిరీటము ఉండేది కాదు. लाइट अर्थात पवित्रता नहीं थी। లైట్ అనగా పవిత్రత లేదు.
वहाँ नई दुनिया में तो सब पवित्र थे, అక్కడ కొత్త ప్రపంచంలోనైతే అందరూ పవిత్రంగా ఉండేవారు. परंतु इसका ये मतलब नहीं है కానీ దీని అర్థం ఇది కాదు कि वहाँ नई दुनिया में कोई ऐसे पवित्रता का ताज होता है। అక్కడ కొత్త ప్రపంచంలోని అందరికీ పవిత్రత యొక్క కిరీటం అనేది ఉంటుంది, जो सबको दिखाई देता है, అది అందరికీ కనిపిస్తుంది. ऐसा होता होगा? అలా ఉండి ఉంటుందా? नहीं, లేదు. उनके नेत्रों से, వారి నేత్రాల ద్వారా, उनके मुख से వారి ముఖం ద్వారా क्या झलकता था? ఏం వెలువడేది, ప్రకాశించేది? पवित्रता की रोशनी झलकती थी। పవిత్రత యొక్క ప్రకాశం అనేది విదజల్లేది. ये ताज था, ఈ కిరీటం అనేది ఉండేది. जैसे ఏ విధంగానైతే క్రైస్ట్, गुरु नानक, గురునానక్, शंकराचार्य, శంకరాచార్యుడు, जो भी नए नए धर्म पिताएं परमधाम से नीचे उतरते, ఎవరైతే కొత్త కొత్త ధర్మపితలు పరంధామం నుండి కిందకి దిగి तो पहले जन्म में అప్పుడు మొదటి జన్మలోని उनका जो चेहरा था वो कैसा दिखाई देता था? వారి యొక్క ముఖం ఏదైతే ఉండేదో అది ఏ విధంగా కనిపించేది? पवित्र देखने में आता था పవిత్రంగా చూడడానికి కనిపించేదా, या अपवित्र देखने में आता था? లేక అపవిత్రంగా చూడడానికి కనిపించేదా? पवित्र चेहरा देखने में आता था। పవిత్రమైన ముఖం చూడడానికి కనిపించేది. वो लाइट ఆ లైట్ पहले जन्म तक थी, మొదటి జన్మ వరకు ఉండేది. बाद में తర్వాత क्या होता है? తర్వాత ఏమవుతుంది? बाद में फिर अगले जन्मों में ऐसे नहीं कि वो आत्माएं कोई वापस चली जाती हैं। తరువాత జన్మల్లోని అలా ఏమీ కాదు, ఆ ఆత్మలు తిరిగి వెళ్ళిపోతారు. रहती तो इसी दुनिया में है, ఉండడం ఈ ప్రపంచంలోనే, लेकिन वो एवर प्योर नहीं है। కానీ వారు ఎవర్ ప్యూర్ కాదు. वो जिसमें भी प्रवेश करती है पतित आत्मा में, వారు ఎవరిలోనైతే పతితాత్మలోని ప్రవేశిస్తారో और दूसरे दूसरे मनुष्य जिनके संसर्ग संपर्क में आती है, వేరే వేరే మనుష్యులు ఎవరైతే వీరి యొక్క సంసర్గ సంపర్కంలోకి వస్తారో तो क्या बन जाती है? అప్పుడు వారు ఏమైపోతారు? है संग के रंग में आते आते, సాంగత్యపు రంగులోకి వస్తూ వస్తూ పతితంగా అయిపోతారు. लेकिन परमपिता परमात्मा कभी కానీ పరంపిత పరమాత్మ ఎప్పుడు కూడా संग के रंग में आने से पतित సాంగత్యపు రంగులోకి రావడంతో పతితంగా नहीं बनता। అవ్వరు. तो ये जो चित्रों में पवित्रता की निशानी दिखाई जाती है, అయితే ఈ చిత్రాలలోని పవిత్రత యొక్క చిహ్నం ఏదైతే చూపించడం జరుగుతుందో ये किस समय की बात है? ఇది ఏ సమయం యొక్క విషయం అయ్యింది? है भक्ति मार्ग में जो भी चित्र बनते हैं देवताओं के, భక్తి మార్గంలోని ఏవైతే చిత్రాలు దేవతలవి తయారవుతాయో वो किस समय की यादगार है? అవి ఏ సమయం యొక్క స్మృతి చిహ్నాలు అయ్యాయి? है संगम युग की यादगार। సంగమ యుగం యొక్క స్మృతి చిహ్నాలు అయ్యాయి. संगम युग में जब तुम्हारा ब्राह्मणत्व का पुरुषार्थ पूरा होता है, సంగమ యుగంలోని బ్రాహ్మణత్వం యొక్క సంస్కారాలు ఎప్పుడైతే పూర్తి అవుతాయో तो तुम ब्राह्मण से क्या बन जाते हो? అప్పుడు మీరు బ్రాహ్మణుల నుండి ఏమైపోతారు? देवता बन जाते हो। దేవతలుగా తయారైపోతారు. और जिस क्षण तुम देवता बनते हो, మరియు ఏ క్షణంలోనైతే మీరు దేవతలుగా తయారవుతారో उस समय तुम्हारे चेहरे पर भी అప్పుడు మీ ముఖంలోని కూడా वो पवित्रता की लाइट ఆ పవిత్రత యొక్క లైట్ देखने में आती है। చూడడానికి కనిపిస్తుంది. बाकी ऐसी कोई लाइट మిగతా అటువంటి లైట్ होती नहीं है। ఉండదు. वो लाइट इन आँखों से दिखाई पड़ने की चीज ఆ లైట్ ఈ నేత్రాలకి కనిపించేటటువంటి వస్తువు नहीं है। కాదు. तो इस समय संगम युग में तुम भी पवित्र बनते हो। అయితే ఈ సమయంలోని సంగమ యుగంలోని కూడా మీరు పవిత్రంగా తయారవుతారు. अभी तुम्हारी लाइट कहाँ है? ఇప్పుడు మీ లైట్ ఎక్కడుంది? ये तो सिर्फ पवित्रता की निशानी दिखाई गई है चित्रों में। ఇదైతే చిత్రాలలోని పవిత్రత యొక్క చిహ్నాన్ని చూపించడం జరిగింది. और चित्र మరియు చిత్రాలు तुम्हारी
परिपूर्ण अवस्था की यादगार हैं। మీ యొక్క పరిపూర్ణ అవస్థ యొక్క స్మృతి చిహ్నాలు అయ్యాయి. अभी तुम पवित्र बनते हो ఇప్పుడు మీరు పవిత్రంగా తయారవుతారు. तो तुम्हारे पर कोई लाइट का ताज थोड़ा ही है। మరి మీ మీద లైట్ యొక్క ప్రకాశం ఉందా ఏంటి? हाँ, आत्मा जानती है ఆ ఆత్మకి తెలుసు बाप से योग रख करके తండ్రి ద్వారా యోగాన్ని పెట్టుకొని बाप को తండ్రికి याद करते करते యాद చేస్తూ बाप की చేస్తూ जो लाइट है, తండ్రి యొక్క లైట్ ఏదైతే ఉందో एवर प्योरिटी की लाइट, ఎవర్ ప్యూర్ యొక్క లైట్ वो हमारे अंदर అది మన లోపల समा जाती है। ఇమిడిపోతుంది. फिर वहाँ विकार का नाम निशान नहीं रहेगा। మళ్ళీ అక్కడ వికారాల యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. अभी तो विकृति आती है, ఇప్పుడు వికృతి వస్తుంది, मन में भी विकार आता है। మనసులో కూడా వికారాలు వస్తాయి. मन के संकल्प जो बीज हैं, మనసు యొక్క సంకల్పాలు బీజాలు ఏవైతే ఉంటాయో बीज में ही विकार आवेगा, బీజంలోనే వికారాలు వచ్చినట్లయితే అప్పుడు इंद्रियों में भी विकार आवेगा या नहीं आवेगा? అప్పుడు ఇంద్రియాలలోని కూడా వికారాలు వస్తాయా లేక రావా? आवेगा। వస్తాయి. जब तुम्हारी ऐसी स्टेज बन जाए ఎప్పుడైతే మీది అటువంటి స్టేజ్ తయారైపోయినట్లయితే कि संकल्प मात्र में भी विकार न आवे, ఏమనంటే సంకల్ప మాత్రంగా కూడా వికారాలు అనేవి రాకూడదు. तो इंद्रियां भी అప్పుడు ఇంద్రియాలు కూడా कैसी बन जाएंगी? ఎలా తయారైపోతాయి? निर्विकारी बन जाएंगी। నిర్వికారిగా తయారైపోతాయి. निराकारी, निर्विकारी, నిరాకారి, నిర్వికారి, निरहंकारी कहे जाएंगे। నిరాహంకారి అని అనిపించుకుంటారు. वहाँ नई दुनिया में तो विकार का नाम निशान भी नहीं होता। అక్కడ కొత్త ప్రపంచంలోనైతే వికారాల యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. वहाँ तो विकारी रावण राज्य ही खत्म हो जाता है। అక్కడ వికారి రావణ రాజ్యమే సమాప్త అయిపోతుంది. अभी तो ఇప్పుడైతే राज्य किसका है? రాజ్యం ఎవరిది? अभी तो रावण का राज्य है, ఇప్పుడైతే రావణుడిది రాజ్యం అయ్యింది. हैं? फिर क्या कहें? మళ్ళీ ఏమనడం జరుగుతుంది? राम का राज्य नहीं है, రాముడి యొక్క రాజ్యం కాదా? हैं? राम का राज्य नहीं है। రాముడి యొక్క రాజ్యం కాదు. 7 सीताओं के ऊपर रावण का राज्य है। సీతలందరి మీద రావణుడి యొక్క రాజ్యం అయ్యింది. राम का राज्य नहीं कहेंगे। రాముడి యొక్క రాజ్యము అని అనబడదు. सतयुग में रावण का राज्य होता ही नहीं है। సత్యుగంలోని రావణుడి యొక్క రాజ్యం అనేది ఉండదు. यहाँ तो रावण दिखाते ही ఇక్కడ రావణుని చూపిస్తూనే ही है, ये सिद्ध చూపిస్తారు. करने के लिए రావణుని ఇక్కడ చూపించడానికి కారణం ఏంటంటే ఏమి సిద్ధి చేయటానికి అంటే कि रावण का यहाँ पर ही राज्य होता है। ఏమనంటే రావణుడి యొక్క రాజ్యం అనేది ఇక్కడే ఉంటుంది. और हर साल रावण को जलाते हैं। మరియు ప్రతి సంవత్సరం రావణుడిని ऐसे नहीं कि एक साल रावण కాలుస్తారు. जल गया అలా ఏమీ కాదు. ఈ సంవత్సరం రావణుడు కాలిపోయాడు, तो फिर खलास हो गया, మరి సమాప్త అయిపోయాడు. इसका क्या मतलब है? దీని అర్థం ఏమయ్యింది? ये हर साल जलाने की जो प्रथा है, ఈ ప్రతి సంవత్సరము ఈ కాల్చేటటువంటి ఏదైతే ప్రథ ఉందో, పద్ధతి ఉందో, परंपरा है, సంప్రదాయం అనేది ఉందో कहाँ से आई? ఇది ఎక్కడి నుండి వచ్చింది? हैं? अरे అరే थोड़ा सा बोले, संगम युग से आई। కొద్దిగా చెప్పారు సంగమ యుగం నుండి వచ్చింది అని. कैसे? ఎలా? हम जितना जितना राम संप्रदाय के भांति बन करके మనం ఎంతెంత రావణ సంప్రదాయం యొక్క పరివారం యొక్క సభ్యులుగా అయ్యి ज्ञान बाण छोड़ते जाते हैं, జ్ఞాన బాణాలని విడిచిపెడుతూ ఉంటాము, रावण अंदर अंदर से जी से जल मरता है। రావణుడు లోపల జీ నుండి కాలిపోతాడు. మనసు లోపల లోపల కాలిపోతూ ఉంటుంది, जलता जाता है। కాలిపోతూ ఉంటాడు. क्या अंदर अंदर जल रहा है कि नहीं जल रहा है? ఏంటి లోపల లోపల కాలిపోతున్నాడా లేక కాలిపోవటం లేదా? या उन बाणों का उसके पास कोई जवाब है? లేక ఆ బాణాల యొక్క అతని దగ్గర సమాధానం అనేది ఏదైనా మరొకటి ఉందా? नहीं जवाब है, సమాధానం तो లేదు. जलेगा ना। అప్పుడు కాలుతాడు కదా.
परंतु फिर क्या करता है, కానీ మళ్ళీ ఏం చేస్తాడు? जलेगा तो भस्म हो जाना चाहिए, राख बन जाना चाहिए। ఒకవేళ కాలిపోయినట్లయితే భస్మం అయిపోవాలి, బూడిదైపోవాలి. फिर अगली साल और बड़ा होकर के कहां से आ जाता है? మళ్ళీ తర్వాత సంవత్సరం ఇంకా పెద్దగా అయ్యి ఎక్కడి నుండి వచ్చేస్తాడు? हैं? वो भक्ति मार्ग का आडंबर और इतना जास्ती बढ़ाता है, అతను భక్తి మార్గం యొక్క ఆడంబరాలని ఇంకా ఎంత ఎక్కువ పెంచుతాడంటే, पाम्प एंड शो ईश्वरीय सेवा के नाम पर इतना जास्ती बढ़ाता है పంప్ అండ్ షో ఈశ్వరీయ పేరు మీద ఎంత పెంచుతాడంటే, कि रावण का और ही बड़ा विकराल रूप ఏమనంటే రావణుడి యొక్క రూపం అనేది ఇంకా వికరాల రూపం అనేది हर वर्ष ప్రతి సంవత్సరం सामने आ जाता है। ఎదురుగా వచ్చేస్తుంది. तो यहाँ की यादगार है అయితే ఇక్కడి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది భక్తి మార్గంది. कि रावण का हर वर्ष पुतला ఏమనంటే రావణుడి యొక్క ప్రతి సంవత్సరం బొమ్మ అనేది बड़ा बनाते जाते हैं, పెద్దది తయారు చేస్తూ వెళ్ళిపోతారు. जलता ही नहीं है। కాలనే కాలడు. जब तुम रावण पर जीत पालेंगे ఎప్పుడైతే మీరు రావణుడి మీద విజయాన్ని పొందుతారో तब रावण नहीं होगा। అప్పుడు రావణుడు ఉండరు. परंतु तुम तो अहिंसक हो, కానీ మీరైతే అహింసకులయ్యారు. तुम्हारी जीत మీ యొక్క విజయం कैसे होनी है? దేని ద్వారా అవ్వనున్నది? तुम्हारी जीत మీ యొక్క విజయం इंद्रियों के बल से नहीं होगी। ఇంద్రియాల యొక్క బలం ద్వారా అవ్వదు. ये वाचा भी क्या है? ఈ వాచ కూడా ఏమయ్యింది? वाचा भी వాచ కూడా जो जिव्या इंद्रिय है, ఏదైతే జిహ్వ నాలుక ఇంద్రియం ఉందో वहाँ से वाचा निकलती है। అక్కడి నుండి వాచ అనేది వెలువడుతుంది. वाचा से जीत नहीं होगी, వాచ ద్వారా విజయం అనేది అవ్వదు. कोई भी इंद्रियों से जीत नहीं होगी। ఏ ఇంద్రియం నుండి కూడా జీత్ అనేది అవ్వదు. कैसे जीत होगी? దేని ద్వారా జీత్ అవుతుంది? है? अरे योग लगाने के लिए అరే యోగాన్ని చేయడం కోసం इंद्रिया मुख्य है या मन मुख्य है? ఇంద్రియాలు ముఖ్యమా లేక మనసు ముఖ్యమా? मन मुख्य है। మనసు ముఖ్యమయ్యింది. तो मन जब तुम्हारा एकाग्र हो जाएगा అయితే మనసు మీద ఎప్పుడైతే ఏకాగ్రం అయిపోతుందో तब तुम्हारी रावण पर అప్పుడు మీరు అప్పుడు రావణుడి మీద जीत हो जाएगी। విజయం అయిపోతుంది. तो योग बल से तुम्हारी जीत होती है। అయితే యోగ బలం ద్వారా రావణుడి మీద జీత్ అవుతుంది. योग बल कहो, యోగ బలం అనండి, యాద బలం అనండి. याद कैसे करना है? యాదు దేని ద్వారా చెయ్యాలి? इंद्रियों से ना याद किया जाता है क्या? ఇంద్రియాల ద్వారా యాదు చేయటం జరుగుతుందా ఏంటి? इंद्रियों से थोड़ा ही याद किया जाता है। ఇంద్రియాలతోని యాదు చేయటం జరుగుతుందా ఏంటి? कैसे याद करते हैं? దేని ద్వారా యాద్ చేయటం జరుగుతుంది? मन बुद्धि से याद किया जाता है। మనసు బుద్ధితోని యాద్ చేయటం జరుగుతుంది. तो याद की यात्रा से हमारे जन्म जन्मांतर के पाप भस्म होते हैं। అప్పుడు యాది యొక్క యాత్ర ద్వారా మనవి జన్మ జన్మాంతరాలు పాపాలు భస్మం అవుతాయి. ये बात भी तुम जानते हो। ఈ విషయాన్ని కూడా మీకు తెలుసు. क्या ఏంటి क्या ఏంటి और धर्म की आत्माएं जो ब्राह्मण संप्रदाय में बैठी हुई है, వేరే వేరే ధర్మానికి సంబంధించిన సంప్రదాయాలు ఎవరైతే బ్రాహ్మణ ప్రపంచంలోని కూర్చుని ఉన్నారో वो फिर भी अपना వారు ఇంకా తమ యొక్క वाचा का बल, వాచ యొక్క బలం, इंद्रियों का बल, ఇంద్రియాల యొక్క बाहुबल బలం, दिखावेंगी। బాహుబలాన్ని చూపిస్తారు. लेकिन तुम्हारी बुद्धि में तो बैठा हुआ है కానీ మీ బుద్ధిలోనైతే కూర్చుని ఉంది. क्या ఏంటి? कि मन के मौन से ఏమనంటే మనసు యొక్క మౌనం ద్వారా नई रंगत निकलेगी। కొత్త రంగు వెలువడుతుంది. जब कोई सहारा काम नहीं देता ఎప్పుడైతే ఏ తోడు కార్యం పని చెయ్యదో तब अंत में ये बात बुद्धि में बैठेगी అప్పుడు అంతిమంలోని ఈ విషయం అనేది బుద్ధిలో కూర్చుంటుంది. कि बाप की याद के सिवाय हमारी जीत होने वाली తండ్రి యాదు తప్ప మన యొక్క విజయం అయ్యేది नहीं है। ओम కాదు. शांति। ఓం శాంతి.